ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. పృథ్వీరాజ్ గారు కుంటోడని చెప్పి అన్నారు. మహేష్ బాబు ఆఫ్రికన్ అడవుల్లోని గైడ్ అని చెప్పి అన్నారు. పసరమంద కోసం సినిమా అన్నారు. సింపుల్ స్టోరీ అన్నారు. పోస్టర్ చూసిన తర్వాత ఎస్ఎస్ రాజమౌళి గారికి ఫస్ట్ డిజాస్టర్ రాబోతుందని చెప్పన్నారు. బట్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ తరుణ్ని. ఈ రోజు మనం మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన మహేష్ బాబు గారి మూవీ అయిన వారణాసి ఏదైతే ఉందో దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం. అంటే లైక్ మైక్రో డీటెయిల్స్ అలాంటివి కాదులేండి, ఎందుకంటే చాలా మంది చేశారు. బట్ మనం ఇంకొన్ని డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే ఈ మూవీలోని ఇది ఒక సైన్స్ ఫిక్షన్ ప్లస్ ఇతిహాస రెండు కలిపిన మూవీ అనమాట. అండ్ ఈ మూవీలో మనం చూసుకుంటే మనకి ఒక రెండు కాన్సెప్ట్లు అయితే కనిపించబోతున్నాయి. ఒకటి గ్లోబ్ ట్రోటర్ అనేది. గ్లోబ్ ట్రోటర్ మీన్స్ ఒక పర్సన్ ఎవరైతే మొత్తం గ్లోబ్ అంతా ట్రావెల్ చేస్తూ ఉంటారో లైక్ ఒక సంచారి టైప్ అదనమాట. అండ్ టైమ్ ట్రోటర్, యాక్చువల్లీ టైమ్ ట్రోటర్ ఏంటంటే చాలామంది ఇది ఒక టైమ్ ట్రావెల్ థియరీ టైప్ ఆఫ్ సినిమా అనుకుంటున్నారు. బట్ నో, టైమ్ ట్రోటర్ అనేది ఇట్స్ అబౌట్ రీఇన్కార్నేషన్ అనమాట. అంటే లైక్ పూర్వజంలో ఉండే వ్యక్తి మళ్ళీ తిరిగి పుట్టేటట్టు, సో దాన్ని రీఇన్కార్నేషన్ అని చెప్పంటారు. అండ్ టీజర్ అండ్ గ్లిమ్స్ చూసిన తర్వాత కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది రాజమౌళి గారి రేంజ్కి మ్యాచ్ అవ్వలేదని చెప్పంటున్నారు. బట్ మీరు ఇక్కడ ఒక్క పాయింట్ నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు జస్ట్ 60 days మాత్రమే షూట్ చేశారు. ఆ 60 daysలో వచ్చిన అవుట్పుట్ మాత్రమే ఇది. ఇంకా షూట్ చేయడానికి చాలా మిగిలింది. అండ్ మొత్తం టీజర్లోనే చూపెట్టేశారని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. బట్ నో, వాళ్ళు దాచిపెట్టింది అయితే ఇంకా చాలా ఉంది. ఒరిస్సాలో షూట్ అయిందని చెప్పి విన్నాం కదా, ఆ ఒరిస్సా తాలూకా షూట్ ఈ కుంభా గారి ఏవైతే సీన్లు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా మనకు చూపెట్టలేదు. మొత్తం అంతా కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్లో చూపెట్టారు మనకి. అండ్ లాస్ట్లో మహేష్ బాబు వచ్చిన షాట్ అయితే అది ఒరిజినల్ షాటే. అండ్ అంతేకాకుండా ఈ ఈవెంట్లోని మాట్లాడుతూ పృథ్వీరాజ్ గారు ఒక మాట అన్నారు. రాజమౌళి గారు నాకు మెసేజ్ చేసి జస్ట్ ఒక 5 minutes మాత్రమే ఈ స్టోరీని ఎడిట్ చేశారు, వెంటనే మైండ్ ఎగిరిపోయింది అని చెప్పన్నారు. సో వాట్ రాజమౌళి గారు యాజ్ కుక్డ్ అనే విషయాన్ని గురించి అయితే మనం ఇంకా చూడాల్సి ఉంది. సో 2027లో రిలీజ్ అవబోతుంది సమ్మర్కి అని చెప్పి కీరవాణి గారు అయితే చెప్పారు. అండ్ టైల్స్ వేస్తారంట, కానీ ఈ డైలాగ్ ఎందుకు వాడారంటే మీ గుండెల్లో కన్ఫర్మ్గా నాటుకుపోయే మ్యూజిక్ ఇస్తామని చెప్పి మనకి ఒక హింట్ అయితే ఇచ్చారనమాట. అంతేకాకుండా మీరు టీజర్లోని కొన్ని పార్ట్స్లోని బాగా జూమ్ చేసి గమనిస్తే వీ కెన్ సీ మహేష్ బాబు గారు వేస్తే రుద్ర ఎవరైతే ఉన్నారో ప్రతి సీన్లో కూడా మనకి టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కనిపిస్తారు. లైక్ 512 CE వారణాసి అన్న బిట్లో కనిపించారు. అండ్ యాగం జరుగుతున్న ప్లేస్లో మాత్రమే కనిపించారు. బట్ త్రూఅవుట్ ద టీజర్ మహేష్ బాబు గారు మనకి ఎక్కడో చోట కనిపిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఈ ఈవెంట్ ఏదైతే ఉందో ఈ ప్రజెంట్ ఈ అనౌన్స్మెంట్ ఈవెంట్ కోసమే ఇంత ఖర్చు పెట్టి చేశారు ఎందుకు అని చెప్పి చాలా మందికి డౌట్ రేజ్ అవుతుంది. సో ఇదెందుకంటే మనకి ఐమాక్స్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అని చెప్పి మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసం అనేది పెట్టారు. లైక్ ఆ రేషియో ఎలా వస్తుంది చెప్పారు. అని నాకు తెలుసా రేషియో 1.78:1 రేషియో అని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ రేషియో ఎలా ఉంటుందని చెప్పి జనాలకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసం మాత్రమే మనకి ఈ ఈవెంట్ని అయితే కండక్ట్ చేస్తారు. లైక్ ఇట్స్ జస్ట్ ఒక అనౌన్స్మెంట్, అంటే టైటిల్ అనౌన్స్ చేసే వీడియో కోసం ఇంత పెట్టారంటే నెక్స్ట్ జరగబోయే టీజర్లోంచో ట్రైలర్లోంచో వీటికి ఏ రేంజ్లో ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నాను. అండ్ రాజమౌళి గారు అయితే బాగా ట్రోల్ అవుతున్నారు ఈ విషయం మీద. ఎందుకంటే ఒక మాట అన్నారు అనమాట, దేవుడి పైన నాకు నమ్మకం లేదు, హనుమ వెనకాతలు ఉంటే ఇలానే చేస్తారని చెప్పి. యాక్చువల్లీ ఈ పార్ట్లోని నేను కొంచెం ఎక్కువగా మాట్లాడాలని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే రాజమౌళి గారు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారో వర్క్ మనందరికీ బాగా తెలిసిన విషయమే. లైక్ 1 year జరిగిన కష్టం అంతా కూడా వాళ్ళు టెస్టింగ్లో ఉన్నప్పుడు ఎవడో బయట నుంచి డ్రోన్లు తెచ్చేసి మొత్తం షూట్ చేసేసి టీజర్ లీక్ అయిపోయి మొత్తం మూవీ అక్కడ సెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోయారు. బట్ హెచ్డీలో చూసిన తర్వాత అయితే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ స్టిల్ అసంతృప్తి అనేది అయితే ఉండిపోయింది. సో ఆ బాధలో వచ్చిన మాటలతో అలా అన్నారే కానీ అతనికి నమ్మకం లేకుండానే ప్రతి సినిమాలోని ఇలాగ దేవుడి రిఫరెన్స్ గట్రా యూజ్ చేయరు కదా. సో కొంచెం ఈ ట్రోల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం తగ్గించుకొని ట్రోల్ చేస్తే బెటర్. అంటే అసలు ట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అతని విజన్ ఎలా ఉంటుందో మనకు ఆల్రెడీ తెలిసిందే. మనం బాహుబలిలో చూసాం, అండ్ RRRలో చూసాం, అండ్ ఇప్పుడు రాబోతున్న వారణాసిలో కూడా చూస్తాం. అండ్ పేరు చెప్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. మీరు బాగా గమనిస్తే వారణాసి టైటిల్ మీద 2 flags అయితే కనిపించాయి. యాక్చువల్లీ బాహుబలిలో కూడా మీరు చూసుకున్నట్టయితే సేమ్ ఇట్లానే పైన ఒక దాన్ని ఏమంటారు, ఒక ఒత్తు లాంటిది ఉంటుంది. సో నార్మల్గా ఈ ఒత్తు పెట్టడానికి కారణం ఏంటంటే ఆ అనే మీనింగ్ వస్తుంది. అంటే నార్మల్గా బాహుబలిని కొంతమంది ఎలా చదువుతారంటే బహుబలి అని చెప్పి చదువుతారు. బట్ నో, ఆ ఒత్తు పెట్టడం వల్ల అది కొంచెం లైక్ ఆ అనే సౌండ్ అయితే వస్తుంది. సో బాహుబలి అని చెప్పి. అండ్ వారణాసిలో కూడా వీ కెన్ సీ సేమ్ అట్లాంటిదే ప్లాన్ చేశారు. అండ్ ఒక్క టైటిల్లోనే ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయంటే అక్కడ మనకి
టీజర్ ఎండింగ్లోని వీ కెన్ సీ ఎర్త్ అది ఏదైతే ఉందో ఎర్త్ని అది రాములు గారి విల్లు రూపంలో చూపెట్టారు అండ్ బాణం రూపంలో చూపెట్టారు అండ్ ఒక పైనుంచి పడుతున్న ఆస్ట్రాయిడ్ని ఒక యారో టైప్లో అయితే చూపెట్టారు. ఆ ఆస్ట్రాయిడ్ వచ్చి ఏం ఢీకొన్నట్టు అండ్ అక్కడ టైం టిక్కింగ్ అవుతున్నట్టు. సో ఒక్క టైటిల్లోనే ఇన్ని డీటెయిల్స్ పెట్టారంటే మూవీలో ఇంకెన్ని ఉంటాయో అది మీరే ఊహించుకోండి. అండ్ ఈ సినిమాలోనే రాజమౌళి గారు మనకు డైరెక్ట్గా చెప్పేస్తారు మహేష్ బాబు గారి శ్రీరాములు వారి గెటప్లో అయితే అంటే ఆ క్యారెక్టర్లో కనిపించిపోతున్నారు అని చెప్పి. అండ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ ఒక్క పోస్టర్ చూసిన తర్వాత 60 days కంటిన్యూస్ అంటే లైక్ CGI BGM ఇవేవి యాడ్ చేయకుండానే ఫుల్ గూస్ బంప్స్ మొత్తం నరనరాల్లో పాకి అని చెప్పి అన్నారు. అండ్ ఆ సీన్లో మనం మొత్తం యాడ్ చేసిన తర్వాత చూస్తే సో అదనమాట. అండ్ ఈ సినిమాలోని మహేష్ బాబు గారి విశ్వరూపం అయితే చూడబోదని చెప్పి పక్కాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన టీజర్ మొత్తంలో కూడా వీ కెన్ సీ అంటే టీజర్ ఎండింగ్లో నా ఒక్క షాట్ చాలు ఎలా ఉండబోతుందని చెప్పి. అండ్ ఆ టీజర్లోని మీరు కొంచెం డీటెయిల్స్ మీకు బాగా కనిపించట్లేదంటే ఒక పని చేయండి, ఆ టీజర్ని మీరు ఆ లాస్ట్ షాట్ మాత్రం ఆ బుల్ మీద రైడ్ చేస్తుంది దాన్ని బ్లాక్ అండ్ వైట్లో పెట్టి చూడండి. వీ కెన్ సీ ఎవ్రీ పించ్ ఆఫ్ డీటెయిల్ అనమాట. సో ఎంత ప్లాన్ చేసిన జక్కన్న తప్పు అడిగేస్తారని చెప్పి మీరు ఎలా అనుకుంటున్నారు? సో అంతే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇలాంటి మరెన్నో కంటెంట్ వీడియోస్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే iDream మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. దిస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.